అందరూ ఎలా చూపించగలరా? అందరూ మరి కనెక్ట్ క్యాంప్ చివరి భాగంలో ఉన్నాం ఇప్పుడు మనం. ఎంతో చక్కటి సమయాన్ని మనం గడిపాం కదా! ఎన్నో జ్ఞాపకాలు మనతో ఉన్నాయి. దయచేసి సమయాన్ని మీరు మిస్ so much అవ్వకండి. for joining us. మీరెంతో సంతోషంగా This is ఉన్నారని just నాకు తెలుసు. మీ హృదయాలు ఎంతో ఆనందంగా ఉన్నాయని నాకు తెలుసు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా ఎన్నో కార్యక్రమాలు రాబోతూ ఉన్నాయి. మీరందరూ కూడా అందులో పాల్గొనబోతూ ఉన్నారు. మరి ఈ సమయంలో మలయాళం అలాగే ఇంగ్లీష్ నుండి ఒక పాట మనం వినబోతూ ఉన్నాం. వారిని ఇప్పుడు ఆహ్వానిద్దాం. From Praise Generation family, it is such a joy to join with all of you in this worship session. And CYA, thank you so much for giving us a chance to be a part of this wonderful event. We who are joining in the name of our dear Lord Jesus, who are here to seek God's face, is the most wisest, smartest, and best and strongest person ever. And in case if you didn't know, you are the most gifted person too, because God has gifted you with His Holy Spirit Himself. And that is why we believe in Jesus Christ, right? We need to always remember that it is God who created us, it's God who chose us, and God will carry us into completion. So we are God's responsibility. So just believe that and stay blessed. Just enjoy these hours with God. God bless you. Lots and lots of love from Praise Generation family. എന്നും എന്നെ മറക്കണേ നിൻ ശക്തിയാൽ എന്നെ നിറയ്ക്കണേ സമുദ്രങ്ങൾ എന്നെ നേരെ ഉയർന്നാലും നടന്നിടും പെരുവെള്ളത്തിൻ മീതെ എൻ പിതാവാം ദൈവം വാഴുന്നതാൽ ഭയമില്ല എനിക്കൊന്നിലും ഭയമില്ല ഇനിയൊന്നിലും യേശു എന്നും എന്റെ ആശ്രയം ആത്മശക്തിയാൽ ഞാൻ ജീവിക്കും എന്നും സമുദ്രങ്ങൾ എന്നെ നേരെ ഉയർന്നാലും നടന്നിടും പെരുവെള്ളത്തിൻ മീതെ എൻ പിതാവാം ദൈവം വാഴുന്നതാൽ ഭയമില്ല എനിക്കൊന്നിലും
Thank you very much, Praise Generation Band, and for that wonderful message. థ్యాంక్ యూ Can we- వెరీ మచ్ ప్రైజ్ జనరేషన్ బ్యాండ్ కి మరి చప్పట్లతో మనం వారిని అభినందిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. Everybody, now I would like to call upon మరి ఇప్పుడు Chol Kim, రెవరెండ్ హోక్చోల్ కిమ్ గారు, క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ థాయిలాండ్ డైరెక్టర్ గారు మన మధ్యన ఉన్నారు. ఆయన ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నారు. హల్లెలూయా దేవా, నీ నామమును మేము మహిమపరుస్తూ ఉన్నాం. మరి 2001 సంవత్సరంలో ఈ IYF స్థాపించబడ్డానికి ప్రభువా నువ్వు సహాయం చేసినందుకు నీ కృపను బట్టి వందనాలు. మరి ఒకానొకప్పుడు మేము ఆఫ్రికాలో ఉన్నటువంటి ఆ పిల్లలు ఎవరైతే ఎటువంటి సెల్ఫ్ కంట్రోల్ లేకుండా మరి డ్రగ్స్ తీసుకుంటూ ఎన్నో బంధకాల్లో కూరుకుని ఉన్న వారిని మేము చూసినప్పుడు దేవా, వారిని ఏ విధంగా మీరు మాతో కనెక్ట్ చేశారో, ఆ చీకటి నుండి బయటకు తీసుకొస్తూ వారి హృదయాల్లో ఏ విధంగా సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చారో మేము చూసినప్పుడు ప్రభువా, అది మాకు ఎంతగానో సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా IYF ద్వారా ప్రభువా యవనస్తులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కొరియాకు వచ్చారు. మరి వారందరూ కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఆ నిరాశ నిస్పృహల నుండి ప్రభువా బయటకు రావటం జరిగింది. మరి IYF ఈ సమాజానికి ప్రభువా అవసరమైన నాయకులను తయారు చేస్తూ ఆ సెల్ఫ్ కంట్రోల్ ఇస్తూ ఏ విధంగా మా హృదయాలను పంచుకోవాలి, ఎలా మేము సంతోషంగా జీవించవచ్చు అనేకమైన విషయాలు నేర్పిస్తూ ప్రభువా మమ్మల్ని నడిపిస్తూ ఉంది. మరొకసారి ఆన్లైన్ వరల్డ్ క్యాంప్లో మీరు అదే విధంగా పనిచేస్తూ ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ఎంతో మంది స్టూడెంట్స్ చాలా సులభంగా పాపంలో పడిపోతూ ఈ లోకంలో ఎలా జీవించాలో తెలియక అయోమయంలో జీవిస్తున్న వారు ఉన్నారు. దేవా, మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వరల్డ్ క్యాంప్ను మీరు మాకు ఇవ్వడం ద్వారా మరి చీకట్లో వారు అలా తిరుగులాడాల్సిన అవసరం లేకుండా ఆ నిజమైన జ్ఞానాన్ని వారు పొందుకోవటానికి, మరి జీవితంలో అది నిజమైన శక్తిని వారు పొందుకోవటానికి మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు తండ్రి. మరి మైండ్ ఎడ్యుకేషన్ మాకు అందించినందుకు మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారు మరి మైండ్ ఎడ్యుకేషన్ వింటూ ఉన్నప్పుడు నిజంగా సమస్త నుండి వారు విడిపించబడగలుగుతున్నారు. ఈ లోకంలో ఆ నిజమైన నిరీక్షణతో వారు జీవించగలుగుతున్నారు. దేవా, ఈ IYF వరల్డ్ క్యాంప్ని మీరు ఒక గిఫ్ట్గా ఇచ్చారు మాకు. మేము కలుస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వాదం వైపు మీరు నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. మీ యొక్క ఆశీర్వాదాల్లో మేము జీవించడానికి కృపను దయచేయమని అడుగుతూ ఉన్నాం. దేవా, మీకే వందనాలు చెల్లిస్తూ సమస్తమును నీ హస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. Thank you, Pastor. థ్యాంక్ యూ పాస్టర్ గారు. After we receive salvation, we have మరి రక్షణ పొందుకున్న తరువాత will which is given by God. దేవుని యొక్క చిత్తం అనేది మనకి ఇవ్వబడింది. She is మరి ఈ రోజు prize winner at the World Youth Fair competition, which took వరల్డ్ యూత్ ఫెయిర్ కాంపిటీషన్ మరి కొరియాలో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అనేకమైన దేశాల నుండి అందులో పార్టిసిపేట్ చేశారు. మరి ఆ కాంపిటీషన్ నుండి సిస్టర్ అశ్రిత మన మధ్యన ఉన్నారు. ఆమె ఇప్పుడు తన గురించి మనతో పంచుకోబోతూ ఉన్నారు. ఆమెను ఆహ్వానిద్దాం. But I thought this was another task for us to not ఇది మాకు ఇంకొక పని అనిపించింది మొదట్లో, కానీ విడిచిపెట్టకుండా వదిలేయకుండా దాన్ని అధిగమించాలనే హృదయాన్ని నేను పొందుకున్నాను. హలో, నేను అశ్రిత. మరి డాక్టర్ అవ్వాలనేది నా కళ. మరి 10 సంవత్సరాల క్రిందట డూడుకు సంబంధించిన ఒక ఆఫ్రికా అమ్మాయిని చూశాను. ఆమె ఎయిడ్స్ మూలంగా త్వరలో చనిపోయే పరిస్థితిలో ఉంది. ఒక కొరియా స్నేహితురాలతో ఆమె మాట్లాడుతూ ఉంది. and help people who are దయచేసి ఒక గొప్ప డాక్టర్ అవి నువ్వు ఆఫ్రికాకి తిరిగి వచ్చి మాలాంటి వారికి సహాయపడు అని చెప్తున్న మాటలు నేను విన్నాను. became a doctor and returned నిజంగా ఆ చిన్న అమ్మాయి ఆ డూడు మాటలు విని ఆ తర్వాత డాక్టర్గా అయ్యి ఆఫ్రికాకు వెళ్ళడం జరిగింది. నేను ఆ వీడియో చూసినప్పుడు నా హృదయంలో ఒక విషయం నేను చూడగలిగాను. నిజంగా ఆ డూడు నాతోనే మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. నేను ఒక డాక్టర్ని అయ్యి ఆ విధంగా అనారోగ్యంతో ఉన్న వారికి సహాయపడగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. in order to become a doctor. మరి డాక్టర్ కావటానికి The medical college entrance exam. మెడికల్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నేను పాస్ అవ్వాల్సి వచ్చింది. మొదటిసారి నేను టెస్ట్ రాసినప్పుడు నేను ఫెయిల్ అయ్యాను.
నేను మళ్ళీ ప్రయత్నించాను, కానీ ఫెయిల్ అవుతూనే ఉన్నాను. 2 years of my life. 2 సంవత్సరాలు అయిపోయింది నా జీవితంలో వీటితో. But I couldn't even నా స్నేహితులందరూ యూనివర్సిటీకి వెళ్ళిపోయారు, కానీ నేను మాత్రం వెళ్ళలేకపోయాను. 3వ ప్రయత్నంలో చివరికి నేను మెడికల్ కాలేజ్‌లో ప్రవేశించగలిగాను. ఇప్పటికి అంతా బానే ఉంటుంది అనుకున్నాను. examinations. I failed it కానీ నేను అనుకున్న దానికి వ్యతిరేకంగా మరి ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఏవైతే రాసానో అందులో ఫెయిల్ అయ్యాను. 6 months. మరొక 6 నెలల పాటు వాటిని రాయడానికి నేను వెయిట్ చేయాలి. నా హృదయం పూర్తిగా ముక్కలైపోయింది. నాకు ఇక ఎంత మాత్రం ఇలా సమయాన్ని వృధా చేయాలనిపించట్లేదు. Can I become నిజంగా ఈ ఫీల్డ్ నాకు సూట్ అవుతుందా? నేను ఒక డాక్టర్ని అవ్వగలుగుతానా? నిజంగా అంతా కూడా వదిలేయాలనిపించింది నాకు, నా జీవితం కూడా. at that time? I ఆ సమయంలో attend the IVF World Camp. ఐవైఎఫ్ వరల్డ్ క్యాంప్ కొరియాలో జరుగుతుంది. దానికి హాజరవ్వడానికి నాకు అవకాశం వచ్చింది. అక్కడ నేను మైండ్ లెక్చర్స్ విన్నాను. ఒకరోజు ఒక లెక్చర్ ఆయన ఏమని చెప్పారంటే, అంతకుముందు నేను ఎప్పుడు కూడా వినలేదు అటువంటి మాటలు. అందరికీ ఎవ్వరికి కూడా ఓడిపోవడం అనేది ఇష్టం ఉండదు, ఎందుకంటే అది బాధనిస్తుంది, అది నొప్పినిస్తుంది. కానీ ఓటమి అనేది మనకు మంచిది. Don't give up. మీరు ఓడిపోయినా కూడా మంచిదే అది. దయచేసి విడిచిపెట్టకండి. మీ కొదువ మూలంగా మీ కలను మీరు చేరుకోలేరు అనేది నిజం కాదు. మీరు విడిచిపెడతారు కాబట్టి దాన్ని సాధించలేరు అని చెప్పారు. That was not true. అప్పటి వరకు ఆ ఓటమి అనేది నాకు మంచిది కాదని భావిస్తూ వచ్చాను. కానీ నిజంగా ఆ మాటలు నేను హృదయంలో పొందుకొని కొరియా నుండి తిరిగి వచ్చాను. మరి మెడికల్ స్టూడెంట్గా నా జీవితాన్ని నేను ఇక్కడ కొనసాగించాను. ఆ సందేశం అక్కడ ఏదైతే విన్నానో అది నా జీవితాన్ని ఒక శిల్పంలా చెక్కుతూ వచ్చింది. మరి తర్వాత మెడికల్ ఇంటర్న్షిప్ వచ్చింది, నాకు డాక్టర్ లైసెన్స్ వచ్చింది. Virus cases in India has officially topped 20 million as the crisis tightens its grip. Many మరి భారతదేశంలో కరోనా కేసులు The COVID-19 మిలియన్ల కొద్దీ పెరుగుతూ ఉన్నాయి. గత సంవత్సరం మరి నేను ఇంటర్న్షిప్ చేస్తున్న సమయంలో ఈ కోవిడ్ పాండమిక్ ఎంతో తీవ్రంగా ఉంది. ఈ అనిశ్చితి మూలంగా అందరి హృదయాల్లో భయం అనేది ఉంది. ఆ సమయంలో మా హాస్పిటల్ కూడా ఈ COVID-19 పేషెంట్స్ని అడ్మిట్ చేసుకోవడం మొదలైంది. వారందరూ బాధపడుతున్నారు, కానీ ఆ శరీరంలో ఉన్న ఆ బాధ కంటే వారి హృదయం నేను చూడగలిగాను. ఆ హృదయంలో నిరాశ నిస్పృహలతో జీవిస్తున్నారు. నేను తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళగలనా? నాకేమైనా మరి చెడుగా జరిగితే పరిస్థితి ఏంటి? వాళ్ళ హృదయాల్లో అప్పటికే మరణం అనేది నిండిపోయింది. నాకు కూడా భయం వేసింది. I get affected. ఒకవేళ నేను దీంతో ఎఫెక్ట్ అయితే పరిస్థితి ఏంటి? It was another task for కానీ ఇది నాకు వచ్చినటువంటి ఇంకొక పని నా ముందుకు వచ్చింది. నేను విడిచిపెట్టకుండా అధిగమించడానికి దీని ద్వారా నా హృదయం బలపరచబడుతుంది అనుకున్నాను. మరి అదంతా కూడా నేను చూసినప్పుడు నేను ఎటువంటి డాక్టర్ని అవ్వాలనుకుంటున్నాను అసలు అని ఆలోచించగలిగాను. కేవలం భౌతికమైన ఈ శరీరానికి ట్రీట్మెంట్ ఇవ్వగలిగిన డాక్టర్గా కాకుండా వారి హృదయాలను కూడా నేను ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే, ఆ నిస్పృహ నుండి వారిని బయటకు తీసుకురాగలిగితే అంతకంటే విలువైనది ఏముంటుంది? I want to be మరి నేను నిరీక్షణ పొందుకున్నాను, డాక్టర్గా ఉండడం, చదువును కొనసాగించాను. ప్రజలకు నిరీక్షణ ఇచ్చే డాక్టర్గా నేను అవ్వాలనుకుంటున్నాను. ప్రజలకు నిరీక్షణ అందించే డాక్టర్ నేను. Hello everyone. హలో అందరికీ Namaste. I'm so happy నమస్తే అండి. to get this chance to be able to talk to you all. మరి మీ అందరితో మాట్లాడడానికి నాకు ఇవ్వబడిన ఈ అవకాశాన్ని బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు ఆశ్రిత. And you know my మరి మీ అందరికీ కూడా ఇప్పుడు నా గురించి అర్థమయ్యే ఉంటుంది, నా స్టోరీ తెలిసి ఉంటుంది. కానీ మీతో పంచుకోవాలనుకుంటున్న ఇంకొక సీక్రెట్ ఉంది. 2016 సంవత్సరంలో in my medical college. నా మెడికల్ కాలేజ్లో నేను ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న సమయం. For 6 months, మరి ఆ ఎగ్జామ్స్లో నేను ఫెయిల్ అయ్యాను. 6 నెలల పాటు దాని మూలంగా ఏమీ చేయలేకపోయాను. ఆ ఎగ్జామ్స్ రాయడానికి ఎదురు చూడాల్సి వచ్చింది మళ్ళీ. మరి నా జీవితంలో అప్పటికే 2 సంవత్సరాలు అయిపోయాయి వాటితో. ఇప్పుడు ఇంకొక 6 నెలలు ఆగాలి. అంటే దాదాపుగా 3 సంవత్సరాలు గడిచిపోతున్నాయి అన్నమాట. I did not ఆ సమయంలో నాకు ఎటువంటి నిరీక్షణ లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా పట్ల నాకే, నా చుట్టూ ఉన్న వారి పట్ల కూడా ఎంతో కోపంగా ఉండేది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు నాకే జరుగుతుంది? నేను డాక్టర్ని అవ్వాలని, ఇతరులకు సహాయపడాలనుకుంటున్నాను, కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? మరి ఆ సమయంలో నిజంగా ఎంతో నిరాశలో ఉన్నాను నేను. in a very big way, but really I didn't know what to do. నిజంగా నా జీవితంలో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి.
ఆ సమయంలో సియా నా దగ్గరకు వచ్చింది, నాకు సహాయపడింది. మరి సౌత్ కొరియాకి ఒక వరల్డ్ క్యాంప్ హాజరవ్వడానికి అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు ఆ సీక్రెట్ ఏంటి అనేది మీకు చెప్తాను. నేను ఆ వరల్డ్ క్యాంప్‌కి వెళ్ళినప్పుడు మీరందరూ కూడా వినే ఉంటారు మైండ్ లెక్చర్స్ గురించి. అక్కడ నేను మైండ్ లెక్చర్ విన్నాను. He was a pro cyclist. So he shared one scripture. This is ఆయన actually, but I want to share ఒక వాక్య భాగాన్ని నాతో పంచుకున్నారు. మా అందరికి కూడా వివరించారు. it into First Samuel. సో నేను మీతో పంచుకోవాలనుకుంటున్నా, చెప్పాలనుకుంటున్న రహస్యం ఇదే. So David inquired of the Lord, saying, "Shall I pursue this troop? Shall I overtake them?" And he answered him, మరి దావీదు దేవుని యొద్ద విచారం చేశాడు. నేను వారిని తరుముదునా, వారిని నాకు అప్పగిస్తావా అని. అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు తరుము, వారిని నీకు అప్పగిస్తాను నేను. నువ్వంతా కూడా తిరిగి పొందుకుంటావు. ఆ సమయంలో అసలు దేవుని చిత్తం ఏంటి అనేది నేను చూడగలిగాను. ఒకవేళ దేవుణ్ణి నేను వెళ్ళి, దేవా ఇటువంటి విషయాలు నాకు ఎందుకు జరుగుతున్నాయి, నువ్వేమంటావు అని నేను అడిగితే దేవుడు ఏం చెప్తాడు అనేది చూడగలిగాను నేను. నేను ఆ వరల్డ్ క్యాంప్కి వెళ్ళినప్పుడు మరి ఆ లెక్చరర్ ద్వారా దేవుడు నాకు ఈ స్క్రిప్చర్ని చూపించాడు. మరి ఆ లెక్చరర్ ఏం చెప్పారంటే, నువ్వు అక్కడ దావీదు పేరుని తీసివేసి, దావీదు సమస్యను తీసివేసి, అక్కడ నీ పేరు నీ సమస్య పెట్టుకో, దేవుడు నీతో ఏం చెప్తున్నాడు నువ్వు చూడు అన్నారు. ఏం చెప్తున్నారు ఈయన అని చెప్పి నేను దాన్ని మళ్ళీ చదివాను. నా పేరు అశ్రిత కదా. అశ్రిత దేవుని యొద్ద విచారణ చేయగా, నేను వారిని తరుముదునా, ఈ మెడిసిన్ మరి ఈ పరీక్షలు ఎగ్జామ్స్ నేను తరమాలా? అప్పుడు యెహోవా అశ్రితకి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు, అవును నువ్వు తరుము, నువ్వేమీ కోల్పోకుండా అన్ని తిరిగి పొందుకుంటావు. అప్పుడు నాకు అర్థమైంది, ఆహా దేవుని హృదయం ఇదన్నమాట నా పట్ల. దేవుడు నాకు చెప్పాలనుకుంటున్నాడు, లేదు నువ్వు అధిగమిస్తావు, నువ్వు ఫెయిల్ అయినట్టు కనిపిస్తున్నా, అంతా అయిపోయినట్టు అనిపిస్తున్నా, అలా కాదు, నువ్వు తరుము, నువ్వు పొందుకుంటావు, సమస్తాన్ని తిరిగి పొందుకుంటావు. అది కేవలం మాట మాత్రమే కాదు, అది నా హృదయంలో ప్రవేశించి నాకు ఎంతో బలాన్ని ఇచ్చింది. అప్పటి నుండి ఈ మాటను నా హృదయంలో ఉంచుకొని భారతదేశాన్ని తిరిగి వచ్చాను. నేను చదవడం మొదలు పెట్టాను. అదేదో నేను బాగా ఎక్కువగా చదివాను, ఏదో చేశాను అలా కాదు. ప్రతిరోజు ఈ మాటను నా హృదయంలో ఉంచుకున్నాను. ఆ దేవుడు నాకు సహాయం చేయబోతున్నాడు. దేవుడికి నేను ఫెయిల్ అవ్వాలని ఆయన కోరుకోవట్లేదు. ఆయన హృదయం ఏంటంటే నాకు ఇవ్వాలనేదే. నేను అధిగమించగలను, నేను ఖచ్చితంగా డాక్టర్ని అవుతాను. మరి ఆ హృదయంతో నేను ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ పాస్ అయ్యాను. నేను దాదాపు 30 మార్కుల డిఫరెన్స్తో ఫెయిల్ అయ్యాను. కానీ తర్వాత మరి నేను రాసినప్పుడు 60 మార్కులు పొందుకొని పాస్ అవ్వగలిగాను. నిజంగా ఈ దేవుని వాక్యం నాకు ఎంతగానో సహాయపడింది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మరి చూడండి, నేను డాక్టర్ని అయ్యాను. అలాగే మీరందరూ కూడా ఏదో ఒక సమస్య మీ జీవితంలో ఉండొచ్చు, మీకు అర్థం కాని పరిస్థితులు ఏవో ఉండొచ్చు. ఎందుకు నాకే అవుతుంది ఇలా, ఎందుకు దేవుడు ఇలా అనుమతిస్తున్నాడు నా జీవితంలో? మీ అందరికీ కూడా అటువంటి ప్రశ్నలు ఉండొచ్చు. కానీ మీరందరూ కూడా ఒక్కసారి దేవుని వాక్యం చూడాలని కోరుతున్నాను. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఏం చెప్తున్నాడంటే, అశ్రిత నువ్వు తరుము, నువ్వు సమస్తాన్ని పొందుకుంటావు, నేను నీకు ఇస్తాను. కాబట్టి నేను చేసిందల్లా ఏమిటంటే నా ఆలోచనలు నేను పారవేశాను, దేవుని వాక్యాన్ని అంగీకరించాను. అప్పుడు ఆ దేవుని వాక్యం నిజంగా నా జీవితంలో పనిచేసింది. అది నాకు బలాన్ని ఇచ్చింది, శక్తినిచ్చింది. అదేవిధంగా మై డియర్ ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా నా స్టోరీని వింటూ మరి ఈ క్యాంప్కి హాజరవుతున్న అందరూ దేవుని వాక్యాన్ని అంగీకరించాలని కోరుతున్నాను. ఆ వాక్యం మీ హృదయంలో ప్రవేశించి మీకు బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. దయచేసి గుర్తుంచుకోండి, దేవుని హృదయం మనం ఓడిపోవడం కాదు, భవిష్యత్తు పట్ల మనకి నిరీక్షణ ఇవ్వటం, విజయాన్ని ఇవ్వటం. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Sister Ashrita. Did I believe థ్యాంక్ యూ సిస్టర్ అశ్రిత. also received నిజంగా మరి చాలా మంది సియా పార్టిసిపెంట్స్ కూడా వారి హృదయాల్లో ఆ కళను, నిరీక్షణని పొందుకున్నారని నేను ఆశిస్తున్నాను. we have a very special ఇప్పుడు ఎంతో ప్రత్యేకమైన పర్ఫార్మెన్స్ మనకి Joy in Joy from Cesare Music School. మనం చూడబోతూ ఉన్నాం. Song Just Be Held. జాయ్ఫుల్ అనే మరి సెసోరీ మ్యూజిక్ స్కూల్ పర్ఫార్మెన్స్ చూడబోతూ ఉన్నాం. ఆ తర్వాత వర్షిప్ సాంగ్. Joyful, joyful Lord, we adore thee. God of glory, Lord of love.
the light. Oh, fill us with the light of day. Fill us with your light, oh Lord. Don't you know we need you now? Fill us with your light. Let your light shine on us. Fill us with your light, oh Lord. Don't you know we need you now? Fill us with your light. Fill us. Let your light shine on us. Fill us with the light of day. Light of day. Hold it all together, everybody needs you strong. But life hits you out of nowhere and barely leaves you holding on. And when you're tired of fighting, chained by your control, there's freedom in surrender. Lay it down and let it go. So when you're on your knees and answer seems so far away, you're not alone. Stop holding on and just be held. Your world's not falling apart, it's falling into place. He's on the throne. Stop holding on and just be held. Just be held. Just be held. If your eyes are on the storm, you'll wonder if he loves you still. But if your eyes are on the cross, you know he always has and he always will. And not a tear is wasted. In time you'll understand. He's spinning beauty with the ashes. Your life is in his hands. So when you're on your knees and answer seems so far away, you're not alone. Stop holding on and just be held. Your world's not falling apart, it's falling into place. He's on the throne. Stop holding on and just be held. Just be held. Just be held.
closer seems so far away. You're not alone, stop holding on and just be held. Your world's not falling apart, it's falling into place. He's on the throne, stop holding on and just be held. 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 Thank you very much for that amazing performances. థ్యాంక్ యూ Everybody- వెరీ మచ్ అండి, అద్భుతమైన ప్రదర్శనలు బట్టి. మరి ఇప్పుడు First announcement. చాలా చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. మరి మొదటిగా లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్ గురించి దయచేసి అందరూ గుర్తుంచుకోండి. You join the audio button. మీ ఆడియో అనేది ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలి. ఆ కాల్ ఓవర్ ఇంటర్నెట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మరి రెండవదిగా మీరందరూ కూడా దయచేసి కెమెరా ఆన్ చేయాలి. అలాగే మూడవదిగా At the right corner of మీ స్క్రీన్ పైన కుడివైపున కిందన 3 చుక్కలు ఉన్నాయి చూడండి. అక్కడ క్లిక్ చేసినట్లయితే లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్ ఆప్షన్ వస్తుంది. అక్కడ వేరు వేరు భాషలు కనిపిస్తాయి. మీకు నచ్చిన భాషను ఎంచుకోండి. DONE డన్ ప్రెస్ చేయండి. So please remember that you have to rename yourself in these 4 formats. మరి చివరిగా గ్రూప్ ఫెలోషిప్ నిమిత్తము మీరందరూ కూడా రీనేమ్ చేసుకోవాలి మీ ప్రాంతాల వారీగా. మీరు ఆంధ్ర తెలంగాణ వారైతే, తెలుగు రాష్ట్రాల వారైతే మీ పేరుకు ముందు ఎల్ జత చేయండి. ఎల్ అని పెట్టి ఆ తర్వాత మీ పేరు రాయండి. In the morning about how Peace Planters is working, మరి పీస్ ప్లాంటర్స్ ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది మీరు సాక్ష్యం కూడా విన్నారు కదా ఈ ఉదయం. especially youth from మరి సియా కార్యక్రమం ద్వారా ఎంతో మంది, మరి ముఖ్యంగా యవనస్తులు అనేకమైన దేశాలకు వెళ్తూ వారు అక్కడ country becomes so prosperous. Everyone, I నిజంగా పీస్ ప్లాంటర్స్ గా సేవలు అందించడం, ఎంతగానో దేవుళ్ళని ఎదగడం అనేది జరుగుతూ ఉంది. contact the number. మరి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం మన మధ్య ఉంది. మీ స్క్రీన్ పైన ఇవ్వబడిన నంబర్స్ మీరు సంప్రదించవచ్చు. మీరు వేరే దేశాలకు వెళ్తూ ఆ వేరైన సంస్కృతులు నేర్చుకుంటూ దేవుడు ఎలా పనిచేస్తున్నాడు ప్రాక్టికల్ గా నేర్చుకోవటానికి. I want to announce the most మరి ఈ awaited సమయంలో మీరెంతగానో ఎదురు చూస్తున్న అనౌన్స్మెంట్ చేయబోతూ ఉన్నాం. మనం నిరంతరంగా అడ్వర్టైజ్ చేస్తూ ఉన్నాం. ఏంటది? కాంటెస్ట్ ప్రైజ్ విన్నర్స్. మరి మొదటిగా యాక్టివ్ పార్టిసిపేషన్ విన్నర్స్ నేను అనౌన్స్ చేయబోతూ ఉన్నాను. మరి విన్నర్స్ ఎవరు అంటే బెస్ట్ అటెండెన్స్ అండ్ యాక్టివ్ పార్టిసిపేషన్ విన్నర్స్ ఏపీ తెలంగాణ నుండి క్లాస్ లూక్ 20, అలాగే కర్ణాటక నుండి రేణుకా చావన్, రవి చావన్, వెంకటేష్. మరి తమిళనాడు నుండి క్లాస్ జాన్ 2, కేరళ జాన్ జోసెఫ్, బెన్ జోషువా. Please give them a big hand. మరి చప్పట్లతో వారిని అభినందిద్దాం. The best assignment. మరి ఇప్పుడు బెస్ట్ అసైన్మెంట్ ప్రైజెస్ See the screen. స్క్రీన్ పైన చూద్దాం. బెస్ట్ అసైన్మెంట్ ప్రైజెస్ మనీష్ గ్రూప్ లూక్ 1, అలాగే జీవన్ కుమార్ లూక్ 2, యాదవ్ రెబ్కా లూక్ 16, స్టెఫీ జాన్ 1, కవిత జాన్ 1, శృతి జాన్ 1, డానీ ఫ్రమ్ జాన్ 3. Everybody, congratulations. మరి అందరూ కూడా అభినందిద్దాం విన్నర్స్ ని. Sending us sincerely and very creatively all of you. మరి చాలా క్రియేటివ్ గా మీరందరూ కూడా ఫోటోస్ పంపిస్తూ వచ్చారు కదా ఇప్పటి వరకు. ఇప్పుడు బెస్ట్ ఫోటో కాంటెస్ట్ విన్నర్స్ చూద్దాం. లూక్ 13 ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ, లూక్ 6 ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ, అలాగే లూక్ 3 ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ, జాన్ 1 ఫ్రమ్ తమిళనాడు, మాథ్యూ 2 ఫ్రమ్ తమిళనాడు. మరి చివరిగా మార్క్ 2 ఫ్రమ్ కేరళ. Everybody, congratulations to all అందరూ కూడా విన్నర్స్ ని మరి అభినందిద్దాం. the winners. మరొకసారి చప్పట్లతో వారిని అభినందిద్దాం. So, as you've seen, you got the prizes and you'll surely get your prize again. మరి చూసారు కదా, మీరు వారందరూ కూడా ప్రైజెస్ పొందుకోవడం, మీకు కూడా ప్రైజెస్ ఉన్నాయి. కంగారు పడకండి, ఏం చింతించకండి, ఎందుకంటే ఇది
ఆరంభం మాత్రమే, ఇంకా ఎన్నో కార్యక్రమాలు రాబోతూ ఉన్నాయి. It is the post-year post camp, which is going to be మరి పోస్ట్ సియా క్యాంప్ 23వ తారీఖు నుండి 25 వరకు ఉండబోతూ ఉంది. శుక్రవారం నుండి సాయంత్రం వరకు, ప్రతిరోజు సాయంత్రం 6:30 దానికి సంబంధించిన ప్రమోషనల్ వీడియో చూద్దాం ఇప్పుడు. okay. I think there's no the promotion video, but everyone please ప్రమోషనల్ వీడియో లేదనుకుంటాను, కానీ దయచేసి అందరూ గమనించాలి. ఈ క్యాంప్ చాలా చాలా ముఖ్యమైనది. their own country, that is Israel. మరి ఇజ్రాయెల్ దేశం గురించి మనం చూడబోతూ ఉన్నాం. మీరందరికి కూడా ఎంతో ఆసక్తిగా ఉండుంటారు. దయచేసి తప్పకుండా మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. 23 నుండి 25 వరకు ఇజ్రాయెల్ దేశం గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అలాగే నాబీ Happens every Tuesday. లెట్స్ ఫ్లై టు కొరియా ఎంతో ప్రత్యేకమైన కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 ఉంటుంది. మరి ఎవరైతే డ్రామా లవర్స్ ఉన్నారో లేదా కొరియన్ సంస్కృతి నేర్చుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరవ్వండి. ఎటువంటి ప్రవేశ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు, ఉచితంగా మీరు ప్రవేశించవచ్చు. Without on spend. ఇంతటితో మనం ప్రకటనలు ముగించుకుందాం. Call upon for the last time the featuring best performance of మరి ఈ క్యాంపులో చివరిగా గ్రాషస్ స్క్వైర్ ఇప్పుడు మనం ఆహ్వానిద్దాం. వారు ఎంతో ప్రత్యేకమైన 2 పాటలు ఆలపించబోతూ ఉన్నారు. గ్రాషస్ స్క్వైర్ వారిని చప్పట్లతో ఆహ్వానిద్దాం. Unto Jesus, for he cares for you. Cast your burden unto Jesus, for he cares for you. Cast your burden unto Jesus, for he cares for you. Cast your burden unto Jesus, for he cares for you. Cast your burden unto Jesus, for he cares for you. Cast your burden unto Jesus, for he cares for you. Cast your burden unto Jesus, for he cares for you. Cast your burden unto Jesus, for he cares for you. Cast your burden unto Jesus, for he cares for you. Hiya, 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 hiya. Jesus is a hiya, 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 hiya. Jesus is a hiya, 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 hiya. Jesus is a hiya, lower, 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 lower. Satan is a lower, 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 lower. Lower, 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 lower. Satan is a lower, higher, 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 higher. Jesus is a higher, 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 higher. Jesus is a higher, lower, 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 lower. Satan is the lower, 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 lower. Lower, lower. Satan is the lower, 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 lower. Satan is the lower, 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 lower. Satan is the lower, 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 lower. Satan is the lower, 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 lower. Satan is the lower. Higher, 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 higher. Jesus is a higher, 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 higher. Jesus is a higher, 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 higher,
Jesus is the Casual burden unto Jesus, for he cares for you. Casual burden unto Jesus, for he cares for you. Casual burden unto Jesus, for he cares for you. Casual burden unto Jesus, for he cares for you. Casual burden unto Jesus, for he cares for you. Casual burden unto Jesus, for he cares for you. Casual burden unto Jesus, for he cares. When the peace like a river attendeth my way, when the sorrows like sea billows roll, whatever my lot thou hast told me to say, it is well with my soul.
Let's give the gracious choir one more huge round of applause. క్వైర్ వారిని మరొకసారి చప్పట్లతో అభినందిద్దాం, మన కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి గ్రాషియస్ క్వైర్ వారు కేవలం బాగా టెక్నికల్గా బాగా పాడేవారు మాత్రమే కాదు, నిజంగా కంపోజర్ యొక్క హృదయాన్ని వారు అర్థం చేసుకుంటూ పాడతారు. అందుకే అంత అందమైన వినసొంపైన సంగీతాన్ని వారు అందించగలుగుతున్నారు. మరి ఈ సమయంలో ఎంతో ప్రశస్తమైన సెషన్లో మనం ప్రవేశించిపోతూ ఉన్నాం. మీరందరూ కూడా మీ నోట్స్ సిద్ధంగా ఉంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి పాస్ట్ గారు చెప్తున్న విధంగా నిజంగా మీ హృదయాలు దేవుని వాక్యంతో ఒకటైనట్లయితే మీరు ఎంతగానో మార్పును పొందుకుంటారు. మరి ఈ సమయంలో రెవరెండ్ ఓక్సు పార్క్ గారు సివైఏ ఫౌండర్ని ఆహ్వానిద్దాం. 여러분 안녕하십니까? Hello everyone. హలో అందరికీ. 가지는 캠프 너무 즐거웠습니까? The camp that you spent with us for 1 week, were you happy with that? మరి మీరు కలిగి ఉన్నటువంటి క్యాంప్ సమయాన్ని బట్టి మీరు సంతోషంగా ఉన్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా అండి? ప్రతి వేసవి సమయంలో ఈ క్యాంప్ మేము ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. కానీ కోవిడ్-19 మరి వచ్చి పడింది, మన క్యాంప్ను తీసుకుపోయింది. కాబట్టి ఈ సంవత్సరం మనం ఆన్లైన్లో క్యాంప్ జరిగించుకుంటున్నాం. మరి భౌతికంగా మిమ్మల్ని నేను చూడలేకపోయినప్పటికీ స్క్రీన్ పైన మిమ్మల్ని చూడగలిగితే ఇలా మాట్లాడగలుగుతుండడం చాలా సంతోషంగా ఉంది. మరి మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. మన జీవితంలో సంతోషం కంటే పెద్దది ఎక్కువైనది వేరే ఏదీ లేదు. చూడండి, మీ జీవితంలో అన్నీ ఉన్నప్పటికీ మీ హృదయంలో సంతోషం లేనట్లయితే అది ఎంతో విచారించాల్సిన విషయం కదా. మరి కొరియా భాషలో పాటలు పాడడం చూశాను, అలాగే కొరియన్ భాషలో మరి ట్రాన్స్లేట్ చేయడం కూడా చూశాను. మరి ముఖ్యంగా మరి ఉగాండా ప్రెసిడెంట్ గారు ఆయన యొక్క సందేశాన్ని శుభాకాంక్షలు పంపించారు. నాకు చాలా కృతజ్ఞతగా ఉంది. అలాగే పరాగ్వే మరి మాజీ అధ్యక్షులు కూడా మనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మెసేజ్ పంపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది మరి గొప్పవారు పెద్దలు వారందరూ ఐవైఎఫ్ని ఎంతగానో ప్రేమిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఒకరినొకరి కోవిడ్-19 మూలంగా కలవలేకుండా ఉన్నప్పటికీ మన హృదయాలు అనేవి ప్రవహిస్తూ ఉన్నాయి. మనకి శుభాకాంక్షలు మరి వర్తమానాన్ని తెలియజేసిన ఈ డిగ్నిటరీస్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి క్యాంప్ ఆర్గనైజ్ చేయడానికి ఎంతో మంది కష్టపడి పనిచేసిన వారు ఉన్నారు. వారి ప్రోగ్రామ్ తయారు చేయటము, మరి వెనక ఉండి పనిచేస్తున్న వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈరోజు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో యేసు మాట్లాడినటువంటి దాని గురించి నేను వివరించాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతాను. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయుతో మంచం పట్టి ఉన్న ఒక ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి.
యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉండవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదోషం చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, 그리고 어째 마음에 악한 생각을 하느냐. And Jesus, knowing their thoughts, said, Wherefore think ye evil in యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయముల్లో దురాలోచనలు చేయుచున్నారు? For whether is easier to say thy sins be forgiven నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా, లేచి నడువుమని చెప్పుడు సులభమా? 그런 대로 알게 하려 하노라 하시고 죽음의 자에게 말씀하시되 일어나 내 짐을 가지고 집으로 가라 하시고. but that ye may know that the Son of Man అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి ఆయన పక్షవాయు గలవాన్ని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని ఇంటికి పోమని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. 하며 이런 권세를 사람이 준 하나님께 영광을 돌리고. when the multitude saw it, they marveled and glorified. జనులు అది చూసి భయపడి మనుషులకిట అధికారం ఇచ్చిన దేవుని మహిమపరచిరి. 사람들이 행복하게 사는 사람도 많지만 불행한 사람들이 참 많아요. I saw many people living happy life in the world, but I saw people who are unhappy in this world. 특히 이제 코로나로 మరి ఈ 많이 లోకంలో ఎంతో మంది సంతోషంగా జీవిస్తున్న వారిని నేను చూశాను. అలాగే ఎంతో విచారంతో దుఃఖంతో జీవిస్తున్న వారిని కూడా చూశాను. మరి నా హృదయాన్ని ఎంతగానో బాధించినటువంటి విషయం ఏంటంటే, కోవిడ్-19 మూలంగా చాలా మంది చనిపోతూ ఉన్నారు. మరి మన మిషనరీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. నిజంగా ఈ కోవిడ్-19 అనేది ప్రపంచాన్ని తుడిచేసినట్టుగా అయిపోయింది. 가지고 약도 보내 ఈ కోవిడ్-19 మూలంగా అందరూ ఎంతో బాధించబడ్డారు. 기도도 하고 నాకెంతో బాధ అనిపించింది. వారి కోసం మరి కొద్దిగా మందులు పంపించడము, వారి కోసం ప్రార్థించడము, వారిని బలపరచడము, ఇటువంటివి చేశాను. Whenever face things like coronavirus, మరి కరోనా వైరస్ వంటి పరిస్థితులు లేదా ఏవైనా కష్టాలు మనం ఎదుర్కొంటున్నప్పుడల్లా if God is alive in our heart, there is nothing more precious. మన హృదయాల్లో దేవుడు సజీవుడై ఉన్నట్లయితే అంతకంటే ప్రశస్తమైన విషయం వేరే ఏమీ లేదు. Tonight, seeing the sick man who was suffering of palsy, Jesus said, మరి రాత్రి ఇక్కడ యేసుక్రీస్తు ఇక్కడ పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న వ్యక్తిని చూశాడు. 많은 사람은 자기가 죄를 지어서 병이 걸린 줄 알고 many people they thought they fell sick because they 죄 sinned, 때문에 같이 మరి చాలా మంది తన పాపం చేశాడు కనుక ఆ విధంగా అనారోగ్యం బారిన పడ్డాడు అనుకున్నారు. and they live with fear in their lives. 병 잘 보고 너무 వారి హృదయాల్లో అటువంటి భయంతో జీవిస్తూ ఉంటారు. 약을 좀 먹어봐 이런 분들은 참 많지만은 Many people say, seeing a sick man, they say, "Oh, what are you sick for? What is medicine? Can I give it to you?" There are many people. మరి అనారోగ్యంతో ఉన్న వారిని చూసినప్పుడు చాలా మంది, ఏ అనారోగ్యంతో ఉన్నావు, నీకు ఏమైనా మందులు కావాలా, ఇలా చాలా మంది అడుగుతారు. There is no one who says such thing in this 저는 world. 오늘 여러분들 కానీ 마지막 시간 నీ పాపములు క్షమించబడి ఉన్నావని చెప్పేవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అసలు? The reason why I talk about this to you, ఈ లాస్ట్ సెషన్లో ఈ విషయం గురించి మీతో ఎందుకు మాట్లాడుతున్నానంటే, 44. నేను 1944 సంవత్సరంలో జన్మించాను. 6.25 전쟁이 벌어졌어요. 7 years after my birth, the Korean Civil War broke out. నేను పుట్టిన తరువాత 7 సంవత్సరాలకు మా దేశంలో మరి ఆ కొరియా అంతర్యుద్ధం జరుగుతూ ఉంది. నిజంగా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. 우리 반에 మేము స్కూల్కి వెళ్ళినట్లయితే 아버지도 없고 어머니도 없는 고아이들 30% of my classmates, they had neither the father nor the నా క్లాస్మేట్స్లో 30% మందికి తల్లి కానీ తండ్రి కానీ లేరు. వారు అనాథలుగా ఉన్నారు. there were big orphanages. 없는 고아 ప్రతి ప్రాంతంలో కూడా పెద్ద పెద్ద అనాథాశ్రమాలు ఉండేవి. Those 우리 orphanages. 이제 그 고아 అనాథలు అక్కడ అనాథాశ్రమాల్లో నివసిస్తూ ఉండేవారు. So we studied in those elementary school with those orphans in our school. మరి అలా మా స్కూల్లో అనాథలతో కలిసి నేను ఆ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాను. They were very tough. ఈ అనాథల జీవితం చూసినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వారి జీవితం. I hung out with them. 그 이런 వారితో కలిసి నేను పెరిగాను. 연도에 But in 1951, 제 어머니가 కానీ 1951 సంవత్సరంలో 그런 한달 మా అమ్మగారు చనిపోయారు. 1 month later, my older brother joined. 아버지는 이제 ఒక నెల రోజుల తర్వాత మరి మా పెద్దన్నయ్య మిలిటరీలో జాయిన్ అయ్యాడు. In age, we went out to support 갑자기 the war. 집에 అలాగే మా నాన్నగారు కూడా మరి వయసులో పెద్ద ఆయన కాబట్టి ఆర్మీకి సహాయపడడానికి ఆయన కూడా వెళ్ళారు. అకస్మాత్తుగా అమ్మ, నాన్న, అన్నయ్య అందరూ దూరం అయిపోయారు. దాని గురించి ఆలోచించినప్పుడు 작은 놈이 13 మరి మా పెద్ద అక్క వయసు 15 సంవత్సరాలు, రెండో అక్క వయసు ఏమో 13 సంవత్సరాలు, నా వయసు 8 సంవత్సరాలు, మా తమ్ముడు కేవలం 4 సంవత్సరాలు అంతే. To eat, what to wear. ఏం తినాలి, ఏం ధరించాలో ఏమీ తెలియదు మాకు. 쌀이 되고 15살까지 하면서 As I turned 10, 11, 15 years old, మరి నా వయసు 10, 11, 12 వస్తున్నప్పుడు నాకెంతో ఆకలేస్తూ ఉండేది. 도둑질을 많이 했습니다. I would steal a lot. నేను ఎంతగానో దొంగతనాలు చేసేవాడిని. 밀밭에 밀을 꺾어서 산 꼭대기 올라가서 불
나가서 구워 먹기도 해. Although I went to church, but with my friends, I would hang out నేను with చర్చికి వెళ్తూ ఉండేవాడిని, అయినప్పటికీ కూడా నా స్నేహితులతో కలిసి మేము ఆ గోధుమలు అవి కూడా దొంగిలించి తెచ్చుకొని ఒక కొండపైకి వెళ్ళి అక్కడ కాల్చుకొని వాటిని తినేసేవాళ్ళం. అప్పట్లో మేము దొంగిలించినటువంటి ఆహారం చాలా రుచిగా ఉండేది. మేము ఆ బంగాళాదుంపలు మరి ఇటువంటివన్నీ కూడా దొంగిలించి వాటిని తినేస్తూ ఉండేవాళ్ళం. అటువంటి ఎన్నో పాపాలు చేశాను నేను. నేను సంఘానికి వెళ్తున్నప్పటికీ ఆ పాపములకు అడుక్కోవడానికి నాకు ఎటువంటి మార్గం లేదు. కానీ ఒక రోజు 1962 సంవత్సరం, అది నా వయసు 19 సంవత్సరాలప్పుడు బైబిల్లో నేను యేసు యొక్క స్వరాన్ని వినగలిగాను. 중풍병자를 보고 소자야 네 죄 사함을 받았느니라. Jesus said to the man of palsy, son, thy sins be forgiven. ఇక్కడ పక్షవాయుతో ఉన్న ఆ వ్యక్తితో యేసు చెప్పాడు, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. 그냥 간음을 하다 అంతకు ముందు మరి ఆ యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారులు పట్టుబడిన స్త్రీ గురించి చెప్పాను కదా. చూడండి, అక్కడ రాళ్లతో కొట్టబడే పరిస్థితిలో ఉంది తను. కానీ ఆమె యేసును కలిసింది. యేసు నేను కూడా నిన్ను నిందించను అన్నాడు. ఆమెను అక్కడ నుండి పంపివేశాడు. చూడండి, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ పాప క్షమాపణ పొందుకొని అక్కడి నుండి వచ్చింది. 사함을 받았다고 죄는 받고 돌아갔는데 Man of palsy, Matthew chapter 9 as well, received ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కూడా ఈ పక్షవాయుతో మంచం పట్టి ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు నుండి పాప క్షమాపణ పొందుకున్నాడు. this was what I was also expecting to hear from Jesus. 거짓말 యేసు నుండి నేను కూడా వినాలనుకుంటున్నది ఇదే. నేను ఎన్నో అబద్ధాలు చెప్పాను, ఎన్నో దొంగతనాలు చేశాను, 못 받는다고 I had so many sins before God, and I thought I can't. దేవుని ముందు ఎన్నో పాపాలు ఉన్నాయి నాలో, నేను ఆశీర్వాదం పొందుకోలేననుకున్నాను. మరి చాలా కాలం గడిచింది. As I read the Bible, I discovered this new truth. నేను బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఈ నూతనమైన విషయాలు నేను ఎన్నో కనుగొన్నాను. The reason why Jesus said to the adulterous woman, neither do I condemn thee, 가늠한 여자에게 మరి వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీతో యేసు నేను నిన్ను నిందించను అని చెప్పడానికి కారణం ఏమిటంటే, 가늠한 여자 대표로 여자에게 하신 말씀으로 읽게 되었습니다. he did not only say that to her, but actually he was telling us the same thing. ఆమె మాట కేవలం ఆమెతో మాత్రమే చెప్పట్లేదు ఆయన, అదే విషయాన్ని నాతో కూడా చెప్తున్నాడు ఆయన. Man of the palsy, son, thy sins be forgiven. పక్షవాయుతో ఉన్న ఈ వ్యక్తితో యేసు చెప్తున్నాడు, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. God, what are you that you are forgiving the sin of మరి ప్రజలు ఎవరు తిని అసలు ప్రజలు పాపాలను క్షమిస్తున్నాను అంటున్నాడు అని అడుగుతున్నారు. వారు అలా ఆలోచిస్తున్నారు. అప్పుడు యేసు వారిని అడుగుతున్నాడు, ఏది సులభం, లేచి నడవమని చెప్పుడు సులభమా, పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా? Jesus was able to heal the sick 이런 내 people. 자료 ఎందుకంటే యేసు అనారోగ్యం గలవారిని స్వస్థపరచగలిగిన వాడు గనుక, Rise, take up your bed and walk. నీవు లేచి పరిపెత్తుకొని నడువు అని చెప్పడం ఆయనకి ఏం కష్టమైన విషయం కాదు. 이야기는 쉽게 할 수 있는 이야기가 아니었습니다. When Jesus says, son, thy sins be forgiven thee, కానీ యేసు ఎప్పుడైతే కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పాడో అదంత సులభమైన విషయం కాదు. Jesus cannot say that without washing his sins. తన పాపములు కడగకుండా యేసు అలా చెప్పలేడు. 아니지만은 At the time, he was not yet crucified. మరి ఆ సమయానికి ఆయన ఇంకా సిలువ వేయబడలేదు. 진짜 못 박에 죽어야 하는 그 대가를 치러야 했어요. But he had to die for his sins and pay for his తన sins. పాపముల నిమిత్తం ఆయన మరణించాలి, ఆ పాపములకు వెల చెల్లించాల్సి ఉంది. In 1962, as I 1962 సంవత్సరంలో నేను బైబిల్ చదివినప్పుడు ఈ విషయాన్ని గ్రహించాను. Jesus saying to the man of the palsy, thy sins, son, thy sins పక్షవాయుతో ఉన్న ఈ వ్యక్తితో యేసు చెప్తున్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. to him, అది కేవలం తనతో మాత్రమే కాదు ఆయన చెప్తున్నది. I could discover that he was telling me the same thing today. అదే విషయాన్ని ఈరోజు నాతో కూడా చెప్తున్నాడు అని నేను గ్రహించగలిగాను. When Jesus said to the adulterous woman, neither do I condemn thee, 가늠한 여자 యేసు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీతో నేను నిన్ను నిందించను అని చెప్తున్నప్పుడు 하고 돈에 맞 죽을 수밖에 없는 위치에 있었는데 she committed adultery and she was supposed to be stoned to death. చూడండి, ఆ వ్యభిచారం చేసింది, ఆమె రాళ్ళతో కొట్టి చంపబడాలి. 돌려보내서 죽으면서 건져 주었습니다. But Jesus said to her, neither కానీ యేసు ఆమెతో చెప్పాడు, saved her from the sin అమ్మా నేను నిన్ను నిందించను అంటే ఆమెను పాపం నుండి ఆయన రక్షించాడు. over and over again. మరి బైబిల్ నేను మళ్ళీ 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 చదువుతున్నప్పుడు నేనేం గ్రహించగలిగానంటే, 사는 사실을 알게 됐습니다. I could see that the adulterous woman, the man of palsy, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ, ఈ పక్షవాయుతో మంచం పడి ఉన్న వ్యక్తి, వారు మనకి సాదృశ్యంగా ఉన్నారని చూడగలిగాను. to the man of palsy, that sons, thy sins be forgiven thee. ఆ పక్షవాయుతో ఉన్న వ్యక్తితో మాత్రమే కాదు యేసు చెప్తున్నది, కుమారుడని పాపములు క్షమించబడ్డాయని. What he wanted to say to us all, he said that to the man of palsy. ఆయన మనందరితో ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆ విషయాన్ని ఆ పక్షవాయుతో ఉన్న వ్యక్తితో చెప్పాడు. To tell us all, that's what he said to the man of మనందరికీ ఏం చెప్పాలనుకుంటున్నాడు, అదే ఆ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీతో చెప్పాడు ఆయన. woman, neither do I condemn thee.
అమ్మా నేను కూడా నిన్ను నిందించను అని చెప్పాడు. పక్షవాయుతో మంచం పడి ఉన్న ఈ వ్యక్తితో చెప్పాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. కేవలం ఆ స్త్రీతో మాత్రమే లేదా ఆ వ్యక్తితో మాత్రమే కాదు, యేసు మాటలు చెప్తున్నది. ఆయన మనందరితో కూడా అదే చెప్పాలనుకుంటున్నాడు. పక్షవాయుతో ఉన్న వ్యక్తికి, ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో ఆయన చెప్పిన మాటలు కేవలం వారికి సంబంధించినవి మాత్రమే కాదు. ఆయన ఈ రోజు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ మాటను ఆ రోజు వారితో చెప్పాడు. అప్పుడు నేను బైబిల్ని మరింత లోతుగా అర్థం చేసుకోగలిగాను. పాత నిబంధనలో మరి పాప పరిహారార్థ బలి అనేది ఉంది. మరి లేవికాండం 4వ అధ్యాయంలో ఈ పాప పరిహారార్థ బలి గురించి ఉంది. ఈ లేవికాండం 4వ అధ్యాయంలో 4 రకాలైన పాప పరిహారార్థ బలు ఉన్నాయి. మొదటి పాప పరిహారార్థ బలి యాజకుని కోసం. మరి రెండవది ఇశ్రాయేలీల సమాజం కోసం. మూడవది అధికారుల్లో ఎవరైనా పాపం చేస్తే వారి కోసం. నాలుగవది సాధారణ దేశస్తుల్లో ఎవరైనా పాపం చేస్తే ఎలా పరిహరించబడాలి అనేది. మరి పాప క్షమాపణ పొందుకోవడం కోసం ఈ లేవికాండం 4వ అధ్యాయంలో ఈ పాప పరిహార బలి గురించి మళ్ళీ చదివాను నేను. ఈ 4 పాప పరిహారార్థ బలుల్లో నేను ఒక సాధారణ దేశస్తుని, మామూలు మనిషిని గనుక నాకు అర్థమైంది ఏంటంటే ఆ 4వది నా కేసు ఇది. మరి లేవికాండం 4వ అధ్యాయం 27వ వచనం మొదలుపెట్టి అక్కడ ఈ సాధారణ దేశస్తుల్లో పాపం చేస్తే ఉండడం ఇవన్నీ కూడా నేను దాదాపుగా వాటిని బట్టి పట్టేశాను. మీ దేశస్తుల్లో ఎవడైనా పొరపాటున పాపం చేసి చేయరాని పనుల విషయంలో యెహోవాజ్ఞల్లో దేన్నైనా మీరు అపరాధి అయిన యెడల, తాను చేసినది ఒకవేళ పాపం అని తనకు తెలియబడిన యెడల, తాను చేసిన పాపం విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణగా తీసుకుని వచ్చి, చూడండి, మన పాపం పరిహరించబడాలి అంటే ఈ పాప పరిహారార్థ బలిని అర్పించాలి. దేశస్తుల్లో ఎవరైనా పాపం చేసినప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పాపం చేయడం మాత్రమే కాదు, తాను చేసినది పాపం అని తనకు తెలియబడాలి, పాపాన్ని గ్రహించాలి. పాపం చేసిన తరువాత కూడా మనం పాపం చేశామని మనకు అర్థం కాకపోతే, గ్రహించకపోతే పరిహరించబడదు. చూడండి, దేవుడు ఈ పాపులు అని మనకు తెలియజేయడానికే ఈ 10 ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది. మోషే ద్వారా దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడంటే పాపం నుండి మనల్ని రక్షించడానికి కాదు, మన పాపులు మన విషయాన్ని తెలియజేయడానికి. ఆ ధర్మశాస్త్రం ప్రకారం మన పాపులమని గ్రహించాలి, అంతే. ఇంకా ధర్మశాస్త్రాన్ని మీరు పాటిస్తే ఆశీర్వదించబడతారు, నిజమే. కానీ ప్రజలకు ఎటువంటి మార్గం లేదు, ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని అందరూ అతిక్రమించిన వారే. అందుకే పాపం పరిహరించబడాలి అంటే పాప పరిహారార్థ బలి అర్పించబడాలి. సాధారణ మనుషుల్లో ఎవరైనా పాపం చేసినప్పుడు వారు మారు మనసు పొందుకుంటే వారి పాపములు క్షమించబడతాయి అని చెప్తున్నారా? కొద్దిగా అది నిజమే, కానీ ఆ మారు మనసు అది కాదు పాపమును పూర్తిగా కడిగి వేసేది. అది కాదు, అదంతా కాదు. పాపములకు జీతం మరణం. మన పాపములకు వెల చెల్లించబడాలి. ఆ వెల చెల్లించబడడం కోసం మనం మారు మనసు పొందుకోవాలి. ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే విశ్వాసంతో యేసు రక్తం నా పాపములు కడిగివేసింది అని నమ్మాలి. దురదృష్టవశాత్తు ఈరోజు చాలా మంది ప్రజలు వారి పాపలు అని అర్థమైన తర్వాత, వారి పాపం వారు గ్రహించిన తర్వాత పాప క్షమాపణ కోసం ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ మిగతా విషయాల తర్వాత వాళ్ళకి తెలీదు. పాపం ప్రాయశ్చిత్తం చెందడం ద్వారా ఎన్నటికీ క్షమించబడదు. లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనం కనుక మీరు చూస్తే, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటికై దాన్ని మిగిల్చితిని, రక్తము దానిలో నన్ను ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. చూడండి, ప్రాణము రక్తంలో ఉందట. రక్తము దేహమునకు ప్రాణము. రక్తం ఎప్పుడైతే చిందించబడుతుందో అప్పుడు మన పాపములు క్షమించబడతాయి. కాబట్టి మనం పాపం చేసినప్పుడు
ఆ దేవా నేను పాపం చేశాను, దయచేసి నన్ను క్షమించు. మన పాపములు క్షమించబడ్డానికి అది కాదు మనం చేయాల్సింది. పాపమునకు జీతం మరణం కనుక మరి హెబ్రీ పత్రిక 9:22 చెప్తుంది, సమస్త విషయములు రక్తము చేత శుద్ధి చేయబడును, రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదు. కాబట్టి పాపం క్షమించబడాలి అంటే రక్తం చిందింపబడాల్సిందే. ఒక ప్రాణం ఎప్పుడైతే త్యాగం చేయబడుతుందో అప్పుడు పాపంకి పరిహారం అనేది జరుగుతుంది. అందుకే పాత నిబంధన కాలంలో ఆ లేవికాండం 4వ అధ్యాయంలో ఈ పాప పరిహారార్థ బలుల గురించి వివరించబడింది. మనం గొర్రెలను మేకలను మన పాపములు పరిహరించబడ్డానికి బలిగా అర్పించే స్థలం అది. ఈ గొర్రె లేదా మేక యేసుకు సాదృశ్యంగా ఉన్నాయి. మనం పాపం చేసాం, 우리 죄를 사하는 것이 예수의 죽음으로 우리 죄 사는 그걸 그림자로 보여주는 것이 속죄 제사. So for the sin, we have to give either sheep or goat. కాబట్టి పాపం కోసం గొర్రెలు లేదా మేకను మనం వెలగా బలిగా అర్పించాల్సి ఉంటుంది. అందుకే మనకు బదులుగా యేసు మరణించాల్సి వచ్చింది. మరి లేవికాండం 9:28లో మీరు చూస్తే నిర్దోషమైన మేక పిల్లను తను తీసుకురావాల్సి ఉంది. And verse 29 it says, 그 속죄제 희생의 머리에 안수하고. and he has to lay his both hands on the head of the offering. 거기에 제가 약간 중단이 됐습니다. And that's why చూడండి, లేవికాండం 16వ అధ్యాయం 21వ వచనం మీరు చూస్తే రెండు చేతులు కూడా ఆ బలి పశువు తల మీద ఉంచాల్సి ఉంటుంది. ఎందుకు మరి ఆ చనిపోతున్న బలి పశువు తలపైన చేతులు ఉంచడం ఏంటి? మరి ఆ గొర్రెలు లేదా మేకను ఏమైనా మనం అభిషేకిస్తున్నామా? ఒక పాస్టర్ గాను సంఘ పెద్దగాను సాధారణంగా ఒక పాస్టర్ని లేదా సంఘ పెద్దను అభిషేకిస్తున్నప్పుడు ఆ విధంగా చేతులు ఉంచడం అనేది మనం చేస్తూ ఉంటాం. ఎందుకు ఆ విధంగా చేయాలి అనేది నాకు అర్థం కాలేదు. నేను 3 సంవత్సరాల పాటు బైబిల్ ఈ విషయం గురించి వెతుకుతూనే ఉన్నాను. ఎందుకు ఈ విధంగా చేతులుంచాలి అనేది తెలుసుకోవటానికి. కానీ దీనికి దగ్గరలో ఉన్న వేరొక అధ్యాయంలో లేవికాండం 16వ అధ్యాయం మీరు చూసినట్లయితే 3 సంవత్సరాల తరువాత ఈ లేవికాండం 16వ అధ్యాయం 21వ వచనం నేను చూశాను. అప్పుడు అహరోను సజీవమైన మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీల పాపములనియు అనగా వారి దోషములనియు వారి అతిక్రమములనియు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలెను. సజీవమైన ఆ మేకను మన పాపములకు అర్పణగా మనం వధించాలి. దాన్ని కేవలం మామూలుగా చంపడం కాదు, మొదట దాని తలపైన చేతులు ఉంచాలి. ఈ పాపములు దానిపైన మోపబడాలంటే మరి అదే విధంగా విడిచిపెట్టబడే మేక కూడా అక్కడ ఉంటుంది. దాన్ని ఒక మనుషుని చేత అరణ్యంలోకి పంపించాలి. ఆ మేక తల మీద వాటిని మోపి దాన్ని అరణ్యంలోనికి పంపించాలి. మరి ఆ విధంగా మేకను వధించిన తర్వాత దాని రక్తమును తీసుకొని బలిపీఠ కొమ్ములపైన ప్రోక్షించడం జరుగుతుంది. మనం మన పాపముల కోసం మారు మనసు పొందుకోవటం అనేది అది కేవలం ఒక చిన్న భాగం అంతే. మన పాపములు నిజానికి క్షమించేది కడిగేది ఏంటి? యేసు యొక్క రక్తము. చాలా మంది ప్రజలు పాప క్షమాపణ అడగడం ద్వారా పాపములు క్షమించబడతాయి అనుకుంటారు. పాప పరిహారార్థ బలి ప్రక్రియలో జరుగుతున్న ఒక భాగం అంతే ఈ మారు మనసు అనేది. నేను పాపం చేసిన తర్వాత పాపుని అని నాకు తెలియబడాలి, నేను చేసిన పాపం అని నాకు తెలియబడాలి. ఆ తర్వాత నేను దేవుని ముందుకు మన పాపం క్షమించబడ్డానికి ఆ గొర్రె లేదా మేకపిల్లని తీసుకొని రావాలి. కాబట్టి నిజంగా మన పాపములు కడుగుతున్నది ఏంటి? మన స్థానంలో రక్తాన్ని చిందిస్తూ మరణించినటువంటి ఆ మేక లేదా గొర్రె. ఆ గొర్రె పిల్ల యేసుకు సాదృశ్యంగా ఉంది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం సెలవిస్తుంది, చూడండి మొదటి జోను మరి యోహాను మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మీరు చూస్తే
మీ పాపములు మీరు ఒప్పుకొని ఎట్లా ఆయన నమ్మదగిన వాడు గనక సమస్త పాపముల నుండి దుర్నీతి నుండి మీరు పవిత్రుడుగా చేయను అని చెప్తుంది. కానీ మీరు జాగ్రత్తగా గమనించాలి, నిజంగా మన పాపములు కడిగేది ఏంటి? మనం నోటితో అడగటం కాదు, యేసు యొక్క రక్తము. మరి కానీ ఎందుకు ఈ మారు మనసు అవసరం? ఎప్పుడైతే మన పాపులు అని మనకు అర్థమవుతుందో, మన పాపం మనకు తెలియబడుతుందో, పాప క్షమాపణ పొందుకోవడం కోసం, నేను పాపిని అని మనకు తెలిసే ఈ ప్రొసీజర్ అనేది, ఈ ప్రక్రియ జరగాలి. ఎప్పుడైతే నేను పాపిని మీకు తెలుస్తుందో, మీకు అర్థమవుతుందో, అప్పుడు మీ హృదయంలో ఈ పాప పరిహారం జరగాలి, పాపం క్షమించబడాలి, ఈ విధమైన భావన మీకు కలుగుతుంది. అంతే తప్ప మీ ఆ భావన ఏదైతే ఉందో అది కాదు మీ పాపమును కడుగుతున్నది. నిజంగా మీ పాపమును కడుగుతున్నది ఏంటి? ఒక ప్రాణం అనేది అర్పించబడాలి. రక్తము, ఆ చిందించబడిన రక్తం మన పాపమును కడుగుతుంది. ఆ మారు మనసు ప్రాయశ్చిత్తమో కాదు, మారు మనసు పశ్చాత్తాపమో కాదు మన పాపమును కడుగుతున్నది. రక్తం మన పాపమును కడుగుతుంది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం మరి 9వ వచనం మీరు చూసినట్లయితే, మనం పాపులమని మన పాపములు మనం ఒప్పుకొన్న ఎడ్ల ఆయన నమ్మదగిన వాడు గనుక సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని సెలవిస్తుంది. ఎప్పుడైతే మన పాపం మనకు తెలుస్తుందో, మన పాపులమని గ్రహిస్తామో, యేసు రక్తం ద్వారా మన పాపములు క్షమించబడి కడగబడి ఆ ప్రక్రియలో ఈ ఒప్పుకోవడం అనేది ఒక చిన్న భాగము. ఎప్పుడైతే మీరు పాపని మీకు అర్థమవుతుందో, ఆ యేసు శిలువపై మరణించకుండా మీ పాపములు క్షమించబడతాయా? మీ నోటితో ఒప్పుకున్నంత మాత్రాన, మీరు పశ్చాత్తాపడినంత మాత్రాన, మారు మనసు పొందుకున్న మాత్రాన పాపం క్షమించబడుతుందా? మన స్థానంలో యేసు శిలువ వేయబడ్డాడు, అది మన పాపములు క్షమిస్తుంది. మనం ఏదో చేయడం ద్వారా మన పాపం ఎన్నటికీ క్షమించబడదు. మన పాపములు మనం ఒప్పుకొని ఎట్లా ఆయన నమ్మదగిన వాడు గనుక మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి ఆయన మనల్ని విడిపించును అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఈ విధంగా జరుగుతుందో తెలుసా? ఎందుకు మనం దుర్నీతి నుండి విడుదల పొందుకుంటామో తెలుసా? యేసు మన స్థానంలో మరణించాడు కనుక. యేసు మన స్థానంలో మరణించాడు కాబట్టి ఇప్పుడు మనం ఒప్పుకోవటము, ఆ పాపులమని మనం గ్రహించడము, ఇదంతా కూడా అందులో జరుగుతున్న ఒక ప్రక్రియ. యేసు మన స్థానంలో మరణించాడు. ఆ శిలువ మరణం ద్వారా, దాని విశ్వాసంతో మీ హృదయాల్లో నమ్మినప్పుడు, అప్పుడు ఆ పాప క్షమాపణ అనేది మీ హృదయంలో కలుగుతుంది. చాలా మంది ప్రజలు వారు యేసుని నమ్ముతామని చెప్తారు, కానీ వారి పాపులం అని చెప్పుకుంటూ ఉంటారు. మిమ్మల్ని మీరు పాపి అని మరి నమ్ముతున్నట్లయితే దాని అర్థం యేసు రక్తం మిమ్మల్ని కడగలేదు అని చెప్తున్నట్టు. మరి బైబిల్లో ఈ భాగం ఎక్కడ బాగా వివరించబడిందంటే రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, అందరూ పాపం చేసి దేవుడను గ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అవును, 23వ వచనం చెప్తుంది మనం పాపులమని దేవుని మహిమను పొందలేకపోతున్నామని. కానీ 24వ వచనం, కాబట్టి నమ్మవారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. చూడండి, ఆ విమోచనం ఏదో కాదు, యేసు మన పాపముల కోసం మరణించాడు. యేసు మన పాపముల కోసం మరణించాడు కనుక మన పాపములన్నీ కడగబడ్డాయి. మనం ఒప్పుకోవడం కాదు మన పాపములు కడిగేది. పాపములకు జీతం మరణం కనుక మరి ఆ మొదటి యోహాను పత్రిక 1:9 చెప్తుంది, మన పాపములు మనం ఒప్పుకొని ఎట్లా ఆయన నమ్మదగిన వాడు గనుక సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మీరు కేవలం ఈ ఒక్క వచనమే చూస్తే బహుశా మీరు అనుకోవచ్చు ఒప్పుకోవడం మన పాపములు కడుగుతుందని. కానీ అదే అధ్యాయంలో 1వ అధ్యాయం 7వ వచనం మీరు చూస్తే, అదే పత్రికలో 1:7, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఆయనతో మనం కలిసి నడిచిన ఎడ్ల ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము సమస్తమైన పాపము నుండి మనల్ని కడుగును. చూడండి, ఆ మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు
రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయునని చెప్తుంది. ఎప్పుడైతే మన పాపలు మనం గ్రహిస్తామో, మనకు మారు మనసు పాపక్షమాపణ అవసరమని అర్థమవుతుందో, అప్పుడు ఆయన రక్తం మన పాపములు కడిగి వేసింది అని మనం నమ్మాలి. ఈ విశ్వాసం ద్వారా మన హృదయంలో ఈ పాపం అనేది క్షమించబడుతుంది. చాలా మంది ప్రజలు 1 యోహాను పత్రిక 1:9 మాత్రమే అంటిపెట్టుకొని ఉంటారు. కానీ మీరు అధ్యాయం అంతా చూస్తే కేవలం ఆ పశ్చాత్తాపము, మారు మనసు, పాపంలో క్షడగలిగే శక్తి లేదు దానికి. ఈ మారు మనసు అనేది పశ్చాత్తాపం ఎందుకు అంటే, మనం పాపలం కాబట్టి, మన పాపం కడగబడ్డానికి అప్పుడు ఆ మేకపిల్లని లేదా గొర్రెపిల్లని తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. దాన్ని వధించాలి, దాని రక్తం తీసుకొని, అంతకంటే ముందు దాని తలపైన మన 2 చేతులు ఉంచాలి. మన పాపం ఎప్పుడైతే గొర్రెపిల్లపైకి ట్రాన్స్ఫర్ అవుతుందో, అది మన పాపముల కోసం మరణించినప్పుడు ఆ మరణం ద్వారా మన పాపములు క్షమించబడుతున్నాయి. ఇది పాప పరిహారార్థ బలి. దీన్ని సులభంగా వివరించాలంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోర్దాన్ నది దగ్గర బాప్తిస్మం ఇచ్చే యోహాను వారికి బాప్తిస్మం ఇస్తున్నాడు. మరి యేసు అక్కడ బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చాడు. యోహాను ఆశ్చర్యపోయాడు. యోహాను తనను అడ్డుకుంటూ ఉన్నాడు. నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? అప్పుడు యేసు చెప్తూ ఉన్నాడు, నీతి యావత్తు నెరవేర్చబడ్డానికి ఇలాగు చేయుడు తగి ఉన్నది. ఇప్పటికి ఇలా కానిమో అని చెప్తున్నాడు ఆయన. నీతి యావత్తు నెరవేర్చడానికట. ఏంటి దాని అర్థం? అవును, మురికి పాపులమైన మన పాపములు కడగడానికి యోహాను చేత బాప్తిస్మం యేసు ఎందుకు పొందుకుంటున్నాడు అంటే, ఎలా ఆయన మన పాపములు కడగలుగుతాడు? పాప పరిహారార్థ బలి జరగాలి. ఈ యోహాను యాజకుని కుమారుడు, ఈ లోకానికి చివరి యాజకుడు. మరి ఆ యోర్దాను నదిలో మారు మనసు బాప్తిస్మాన్ని ప్రజలకు తను ఇస్తూ ఉన్నాడు. కానీ ఆ మారు మనసు బాప్తిస్మాన్ని పొందుకోవడానికి కాదు యేసు అక్కడికి వచ్చింది. ఎందుకంటే యేసులో ఎటువంటి పాపం లేదా, ఆయనకి అది అవసరం లేదు. మారు మనసు బాప్తిస్మం పొందుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి. అందుకే యోహాను ఆయన అడ్డుకుంటూ ఉన్నాడు. అప్పుడు యేసు ఏమంటున్నాడు? 15వ వచనం, యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నది. చూడండి, మనము నీతిమంతులు అవ్వడానికి, నీతి నెరవేర్చబడ్డానికి ఏంటి దాని అర్థం? మనం పాప క్షమాపణ పొందుకున్నప్పుడు అప్పుడు మనం నీతిమంతులు అవ్వగలుగుతాం. నీతి మొత్తాన్ని నెరవేర్చడానికి, పాపం అంతటిని కడిగివేయటానికి. మరి ఆ పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు ఆ పాప పరిహారార్థ బలి పశువు తల మీద చేతులు ఉంచేవాడు. అప్పుడు ఆ పాపం దానిపైన మోపబడేది, అప్పుడు అది వధించబడేది. ఆ విధంగా పాపం పరిహరించబడేది. యేసు ఆ ప్రొసీజర్ను వెంబడిస్తున్నాడు. అందుకే ఇక్కడ యోహాన్ దగ్గరకు వచ్చాడు. మరి యోర్దాను నది దగ్గర యోహాను రిపెంటెన్స్ బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు అక్కడ. కానీ యేసులో ఎటువంటి పాపం లేదు, ఆయనకి ఆ మారు మనసు బాప్తిస్మం అవసరం లేదు. కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాన్ దగ్గరికి బాప్తిస్మం పొందుకోవడానికి ఆయన అక్కడికి వచ్చాడు. ఆ బాప్తిస్మం పొందుకోవడం ద్వారా మన పాపములు యేసుపై మోపబడుతూ ఉన్నాయి. అక్కడ యోహాను ఆయన తలపైన చేతులుంచడం ద్వారా. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు, ఎందుకు మరునాడు అని ఉంది? అంతకు ముందు రోజు ఆయన బాప్తిస్మం పొందుకున్నాడు కనుక. అంతకు ముందు రోజు యోహాను దగ్గరికి వచ్చి ఆయన బాప్తిస్మం పొందుకున్నాడు. ఆ 2 చేతులు ఆయన తలపైన ఉంచడం జరిగింది కనుక మరునాడు. ఇప్పుడు మరునాడు ఏమని చెప్తున్నాడు? అదిగో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మరునాడు యేసు తన యొద్దకు రాగా యోహాను చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఈ పాపం తన పైన మోపబడే ఆ ప్రక్రియ జరగాలి. అలా జరగాలి అంటే యాజకుడు తన 2 చేతులు తన పైన మోపాలి. అందుకే యేసు యోహాను దగ్గరకు వచ్చాడు. అప్పుడే మన పాపములు అన్ని యేసుపైకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. తర్వాత యేసు మరి సిలువ వేయబడ్డాడు. 3 రోజుల తర్వాత ఆయన తిరిగి లేచాడు. మన పాపములకు శిక్ష. చూడండి, మరి కోర్టులో అన్నింటికంటే పెద్ద శిక్ష ఏంటి అంటే మరణ శిక్ష.
మరి కొన్నిసార్లు అపరాధులకు నేరం చేసిన వాళ్ళకి మరణశిక్ష విధించాల్సిందిగా కోరుతున్నామని ప్రాసిక్యూషన్ వాళ్ళు వాదిస్తూ ఉంటారు. నిజానికి మరణశిక్ష విధించండి అని కూడా పదం వాడరు. వాళ్ళు ఏమంటారంటే మరి అన్నిటికంటే పెద్ద శిక్ష లేదా కఠినమైన శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నామని చెప్పి కూర్చుంటారు. ఏంటి ఆ కఠినమైన శిక్ష? మరణశిక్ష విధించమని. చూడండి, ఉదాహరణకి నేను ఎవరినైనా ఒకరిని చంపితే నాకు మరణశిక్ష విధించబడింది అనుకుందాం. ఒకవేళ నేను ఇద్దరిని చంపితే 2 సార్లు మరణశిక్ష విధిస్తారా? ముగ్గురిని చంపితే 3 సార్లు మరణశిక్ష విధిస్తారా? 100 మందిని చంపినా కూడా మరణశిక్ష అనేది ఒక్కసారి విధించబడుతుంది. ఈ లోకం అంతటి కోసం శిక్ష విధించబడాలన్నా కూడా మరణశిక్ష అనేది ఒక్కసారే జరుగుతుంది. అందుకే 1000 మంది కోసం మరణించాల్సి ఉన్నా కూడా యేసు ఒక్కసారే వధించబడాలి. 10,000 మంది కోసం పాప పరిహారం భర్తీ చేయాలన్నా కూడా 10,000 మంది కోసం మరణించాల్సి ఉన్నా కూడా యేసు ఒక్కసారి మరణిస్తే సరిపోతుంది. అందుకే ఆయన మరణం ద్వారా యేసు మనందరి పాపములు కడిగివేశాడు. అదేదో యేసు ముందు మన పాప క్షమాపణ అడగాలని కాదు, మనం పాపులమని ఒప్పుకోవటం అనేది మీ పాపము ఒప్పుకొని నేను పాపిని ప్రభువా అని ఒప్పుకొని అక్కడతో ఆపేస్తే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నేను పాపిని, కానీ ప్రభువా నా పాపం కోసం నువ్వు సిలువ వేయబడ్డావు. అందుకే ఆ పక్షవాతంతో ఉన్న వ్యక్తితో యేసు చెప్తూ ఉన్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. రోమపత్రిక 3:23-24 వచనాలు కూడా దాని గురించే మాట్లాడుతున్నాయి. 23 చెప్తుంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. 24వ వచనం చెప్తుంది, కాబట్టి నమ్మవారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందుల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. ఆయన మన కోసం శిలువలో మరణించి ఆయన కృపచేత ఉచితముగా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. క్రీస్తు యేసునందుల విమోచనము ద్వారా అని బైబిల్ సెలవిస్తుంది. అది పశ్చాత్తాపం ద్వారా కాదు, పాపములు ఒప్పుకోవడం ద్వారా కాదు, మారు మనసు ద్వారా కాదు, శిలువపై ఆయన మరణం ద్వారా. పక్షవాయుతో పడున్న వ్యక్తితో యేసు చెప్పాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఆ పక్షవాయుతో పడున్న వ్యక్తితో మాత్రమే కాదు యేసు చెప్తున్నది, నాతో కూడా అదే మాట చెప్పాడు ఆయన. ఓక్సు పార్క్, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. యేసు అదే విషయాన్ని నాతో చెప్తున్నట్టుగా అనిపించింది. రోమపత్రిక 3:23 వచనం. 24 చూస్తే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందుల విమోచనం ద్వారా ఆయన మా కోసం మరణించాడు. ఆయన కృపచేత, ఆయన విమోచనము చేత ఉచితముగా వేరే ఏమి చేయకుండానే మనం నీతిమంతులు అని దేవుడు ప్రకటించాడు. ఎంత అద్భుతమైన విషయం ఇది! ఇది మనం నమ్ముతున్నది. దేవుడు న్యాయమూర్తి, ఆయన న్యాయాధిపతి. ఆయన మనం నీతిమంతులు అని చెప్తే మనం నీతిమంతులమే. దేవుడు మనల్ని పరిశుద్ధులు అని చెప్తే మనం పరిశుద్ధులమే. పక్షవాయుతో ఉన్న వ్యక్తితో యేసు చెప్పాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఈ బైబిల్ ద్వారా దేవుడు నాతో కూడా అదే విషయం చెప్పాడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందుల విమోచనము ద్వారా, కేవలం కృపచేత క్రీస్తు యేసునందుల విమోచనము ద్వారా దేవుని ద్వారానే నీతిమంతునిగా తీర్చబడ్డాను. ఆ రోజు నుండి నా జీవితం మారింది. ఆ శిలువపై యేసు మరణం ద్వారా నా పాపములన్నీ క్షమించబడ్డాయి. ఒకవేళ నేను గనక ఇంకా పాపిని నేను అని నమ్ముతున్నట్లయితే, యేసు ఎవరో నేను ఎరుగును అని చెప్తున్నట్టు మరి రోమపత్రిక 3:24 చెప్తుంది. అక్కడ 23లో అవును నేను పాపం చేసినప్పటికీ 24 సెలవిస్తుంది, దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చాడని. నీతిమంతునిగా తీర్చబడ్డాను. అదేదో నేను ఎటువంటి పాపం చేయలేదని అర్థం. నేను ఎన్నోసార్లు పాపం చేశాను, లెక్కకు మిక్కిలి వాటిని గుర్తించను కూడా గుర్తుంచుకోలేను. నేను
కానీ యేసు శిలువ ద్వారా all the sins were put to an end. పాపములన్నీ ముగించబడ్డాయి. Because the highest punishment is the death sentence. ఎందుకంటే కఠినమైన అత్యున్నతమైన శిక్ష ఏంటంటే మరణ శిక్ష కనుక. Whether it's a sin for 1,000 people or 100,000 people with death 1000 మంది పాపం కోసమైనా 1,00,000 మంది కోసమైనా ఆ శిక్ష మరణ శిక్షే. 넣는다고 더 무거운 건 아니죠. So Jesus died for the sins of others, and adding my sin doesn't do much difference. చూడండి, యేసు మిగతా వారు అందరి పాపముల కోసం క్షమించాడు, చనిపోయాడు, అందులో నా పాపం లేదా? Seeing the cross of Jesus, దేవుడు ఆ యేసు శిలువను చూస్తూ that he now says, ఆయన ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, నన్ను నీతిమంతుణ్ణి అని పిలుస్తున్నాడు. so being justified freely by his grace through the కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందుల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నాం. బైబిల్ ద్వారా అది మనం నమ్ముతున్నాం. దేవుడు చెప్పాడు నేను నీతిమంతుణ్ణని. లేదు ప్రభువా నేను పాపిని అని నేను చెప్పలేను. దేవుడు నన్ను నీతిమంతుణ్ణి అని చెప్పాడు నాతో. washed our sins eternally, ఆయన నా పాపములు సదాకాలానికి కడిగివేశానని చెప్పాడు. washed our sins, accomplished eternal ఒక్కసారి ఆ నిత్య విమోచన మన కోసం నెరవేర్చానని చెప్పాడు. I read the Bible, especially about the redemption in the Bible. నేను బైబిల్ చదివినప్పుడు మరి ముఖ్యంగా ఈ విమోచన గురించి బాగా చదివాను. మరి ముఖ్యంగా లేవి ఖండంలోని పాపరిహారత బలి గురించి, హెబ్రీ పత్రికలో నా పాపరిహారత బలుల గురించి, పాత నిబంధనలోని విషయాలన్నీ నేను చదివాను. One missionary who is in Israel, మరి ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఒక మిషనరీ 제 책을 줬던 he gave my book to the Jews. నా పుస్తకాన్ని ఆయన యూదులకు ఇచ్చాడనమాట. The question, is Pastor Oxford a 맞다고 했어요. మరి ఆ పుస్తకం చదివిన తర్వాత వాళ్ళు, ఈ పాస్టర్ ఓక్సోపార్క్ ఆయన కొరియా దేశస్తుడా? అవును, కొరియా దేశస్తుడే. పాపరిహారత బలి గురించి మాకంటే ఆయనకి ఇంత బాగా ఎలా తెలుసు? మాకు తెలిసిన దానికన్నా కూడా బాగా వివరిస్తున్నాడు. చూడండి, బైబిల్ ద్వారా ఈ పాపరిహారత బలి గురించి నాకు చాలా బాగా తెలుసు. యూదులు కూడా చదువుతున్నదే బైబిల్. I studied and did research on the sin offering. ఎంతో కాలం పాటు దీని గురించి నేను పరిశోధించాను. ఈ పాపరిహారత బలి గురించి జాగ్రత్తగా పరిశీలించాను. లేఖనములు చదివిన తర్వాత No longer say that I was a నేను పాపం చేస్తున్నప్పటికీ కూడా నేను నీకు ఎంత మాత్రం పాపినని చెప్పలేను. నేను పాపిని అని చెప్తున్నట్లయితే That is like saying Jesus who died on the cross failed to wash my sin. శిలువలో మరణించిన ఆ యేసు నా పాపం కడగడంలో విఫలమయ్యాడని చెప్తున్నట్టు. నేను పాపిని అని చెప్పడం అది తగ్గింపు స్వభావం కాదు. 죄 중에 가장 큰 죄가 그 죄. It is like the biggest sin of despising the blood of Jesus which he shed for your sin. మీ పాపముల కోసం చిందించబడిన ఆ యేసు రక్తాన్ని తిరస్కరించడం అతి పెద్ద పాపం అది. నేను పాపం చేయలేదని కాదు, నేను ఎన్నో పాపాలు చేశాను. కానీ శిలువ రక్తము, ఆ యేసు శిలువ నా పాపములు కడిగి వేసింది. అది బైబిల్ సాక్ష్యం ఇస్తున్నది. బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు చెప్తూ ఉన్నాడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని. ఎలా నీతిమంతులు అయ్యాం? క్రీస్తు యేసునందుల విమోచనము ద్వారా. Since that day, the barrier of sin between God ఆ రోజు నుండి దేవునికి నాకు మధ్యలో ఉన్న పాపం అనే అడ్డుగోడ కూలిపోయింది, అడ్డుపోయింది. sons, thy sins be forgiven thee. కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని పక్షవాయు గలవాన్తో చెప్పాడు. తర్వాత తను స్వస్థపరిచాడు కూడా. మన పాపములు కడిగివేసిన తర్వాత 모든 문제를 해결해 God will come into your heart and take care మన పాపములు ఎప్పుడైతే క్షమించబడతాయో దేవుడు మన హృదయంలో ప్రవేశిస్తాడు. of the work in the heart of a sinner. 그래서 우리는 యేసు పాపి హృదయంలో పనిచేయలేడు. 피가 내 죄를 사했다는 걸 믿어야 돼. So we have to first of all believe that the blood of Jesus washed our sin. మొదటిగా యేసు రక్తం మన పాపములు కడిగివేసింది అని మనం నమ్మాలి. People, they sing a lot of hymns saying that their sins are washed through Jesus. ప్రజలు యేసు ద్వారా వారి పాపములు క్షమించబడ్డాయి అని అర్థం వచ్చే ఎన్నో పాటలు పాడుతూ ఉంటారు. Not many people believe that their sins are washed through Jesus. కానీ నిజంగా యేసు ద్వారా వారి పాపములు క్షమించబడ్డాయి అని నమ్ముతున్న ప్రజలు ఎక్కువ మంది లేరు. Especially during this period of Corona, we preached about this forgiveness of sin in our church. మరి ముఖ్యంగా మరి కరోనా సమయంలో ఆన్లైన్ ద్వారా ఈ పాపక్షమాపణ గురించి మనం ఎంతగానో ప్రకటిస్తున్నాం. Christian stations, they televise our 작년 가을에는 మరి గత వేసవి సమయంలో 276కు పైగా ఛానల్స్ మన సందేశాలను ప్రసారం చేశారు. in the fall last year, 655 broadcasting stations, they televised 전 our service 세계 많은 around the world. అలాగే మరి శీతాకాలం సమయంలో 670కు పైగా ఛానల్స్ ప్రపంచవ్యాప్తంగా మన యొక్క సందేశాలను ప్రసారం చేశారు. 이번에도 이런 말씀을 전하. చాలా మంది ప్రజలు మనడు వాక్యం విన్న తరువాత వారు ఎంతగానో మార్పును పొందుకుంటున్నారు. IYF లో కూడా ఈ విషయాన్ని నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాను. ఒకప్పుడు నేను పాపిని, కానీ నేను ఇప్పుడు రక్షింపబడ్డాను. రోమపత్రిక 3:23-24 చెప్తున్న విధంగా 24 సెలవిస్తూ ఉంది, నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను.
న్యాయాధిపతి అయిన ఆ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నేను నీతిమంతుడిగా తీర్చబడ్డానని, కాబట్టి నేను నీతిమంతుణ్ణి. అప్పటి నుండి దేవునికి నాకు మధ్య ఉన్న ఆ గోడ ఏదైతే ఉందో అది కూలిపోయింది. దేవుడు నాలో జీవిస్తూ సజీవుడిగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. గత సంవత్సరాలుగా చూసినప్పుడు దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. యేసు ద్వారా నా పాపములు క్షమించబడ్డాయని నేను నమ్మిన తర్వాత దేవుడు నా జీవితంలో పనిచేయడం ఎంతో అద్భుతంగా ఉంది. మీరు ఇంకా పాపులమని భావిస్తున్నట్లయితే దేవుడిని పాపం నుండి కడగకుండా నేను వదిలివేశాడని చెప్తున్నట్టు. మీ పాపములు క్షమించబడ్డాయని మీరు నమ్ముతారని ఆశిస్తున్నాను. పాప క్షమాపణ మీరు పొందుకున్నారని ఆశిస్తున్నాను. దేవుడు మీ జీవితంలో ఎంతో గొప్పగా పనిచేస్తాడు. మరి అమెరికాలోని అన్నిటికంటే అతిపెద్ద క్రిస్టియన్ ఛానల్ CTN లో మన సందేశాలు ప్రసారం చేయబడ్డాయి. అమెరికాలో 40 ఛానల్స్ వరకు మన సందేశాలను ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అమెరికాలో చాలా మంది క్రైస్తవ నాయకులు పాస్టర్ ఓక్సో పార్క్ ఏదైతే బోధిస్తున్నాడో వాక్యం నిజమైనది, సత్యమైందని చెప్తున్నారు. ఇప్పుడు మీరు పాపులు అని చెప్పటము తగ్గింపు స్వభావం కాదది. తగ్గించుకొని మాట్లాడడం కాదు. యేసు శిలువను రక్తాన్ని అవమానిస్తున్నట్టు, తిరస్కరిస్తున్నట్టు, యేసు మీకోసం ఆ శిలువలో మరణించాడు, మీ పాపములు కడిగి వేశాడు. అందుకోసమే ఆయన శిలువలో మరణించింది. ఆయన ఓడిపోలేదు. ఆయన మీ పాపములన్నీ కడిగి వేశాడు. CYA సభ్యులారా, దయచేసి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. యేసు రక్తం ద్వారా మీ పాపములు క్షమించబడ్డాయి. మీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్తుంది. పాపములు క్షమించమని అడగండి దయచేసి. ఎంతో ప్రకాశవంతమైన హృదయంతో మీరు దేవునితో జీవిస్తారని ఆశిస్తున్నాను. దేవా, నా పాపములు క్షమించినందుకు నీకు వందనాలు. మీరు ఆ విధంగా చెప్పినట్లయితే యేసు ఎంతగానో సంతోషిస్తాడు. పరిశుద్ధాత్మ మీలో ప్రవేశించి మీలో పని చేస్తుంది. మీరు ఎంత మాత్రం పాపులని చెప్పకూడదు. కొంతమంది ప్రజలు అంటారా, మళ్ళీ పాపం చేస్తాం కదా మనం. అవును, నిజమే. మరి ఆ చేసే ఆ పాపాన్ని ఆయన కడగలేదు అంటే మనం ఎలా రక్షించబడినట్టు అవుతాము? మనం రక్షించబడ్డామని చెప్తున్నాడు. రోమపత్రిక 4:25 చూడండి. మన అపరాధముల మూలంగా ఆయన అప్పగింపబడి మన నీతి నిమిత్తం ఆయన తిరిగి లేచెను అని సెలవిస్తుంది. నా చేతుల్లో మేకులు గుర్తులు చూడండి. నా పక్కలో బల్లె పోటును చూడండి. నా నుదుటి పైన ముళ్ళ కిరీటం గుర్తును చూడండి. మిమ్మల్ని శాశ్వతంగా కడిగి వేయటానికి, క్షమించటానికి ఇవన్నీ నేను అనుభవించాను. ప్రియమైన CYA సభ్యులారా, ఈ యేసు రక్తాన్ని, ఆయన మాటలు మీరు నమ్ముతారని ఆశిస్తున్నాను. యేసు రక్తం మన పాపములు సంపూర్ణంగా కడిగివేసింది. ఒకవేళ ఆయన శిలువ గనక మన పాపములు కడగడానికి సరిపోలేదు అంటే, దానికోసం మీరింకా ఏదో చెయ్యాలి అనుకుంటే మీరు పాపులం అని చెప్తూ ఉంటారు. అది తగ్గింపు స్వభావం కాదు. మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం కాదు. యేసు శిలువ రక్తం నా పాపములు కడగడం విషయంలో ఓడిపోయిందని చెప్తున్నట్టు, విఫలమైందని మీరు చెప్తున్నట్టు. అది నిజం కాదు. ఆయన రక్తం ద్వారా మీరు పవిత్రులుగా చేయబడ్డారు. దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆ విధంగా మీరు నమ్ముతారని ఆశిస్తూ ఉన్నాను. అప్పుడు మీ హృదయం యేసు హృదయంతో ఒకటవుతుంది. దేవుడు మిమ్మల్ని నీతిమంతులని చెప్తున్నాడు. లేదు నేను పాపిని అని చెప్తే అది వేరైన హృదయం కలిగి ఉండడం. దేవుడు మిమ్మల్ని నీతిమంతులని చెప్తున్నప్పుడు, అవును దేవా నేను నీతిమంతుణ్ణి అని చెప్పినట్లయితే అది ఆయన హృదయంతో ఒకటవటం. CYA సభ్యులారా, మీరందరూ కూడా మరి ఈ చీకటి అయోమయంతో, గందరగోళంతో కొన్ని లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు యేసు రక్తం ద్వారా మీ పాపములు క్షమించబడ్డాయని మీరు నమ్ముతున్నట్లయితే యేసు మీ హృదయంలో పనిచేస్తాడు. మీరు కష్టాలను, ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రతిసారి ఆయన మీకు సహాయపడతాడు. మరి వచ్చే సంవత్సరం నేను 60వ సంవత్సరంలో ప్రవేశిస్తాను. నేను యేసులో. గత 60 సంవత్సరాలుగా నాలో ఎన్నో కొదువులు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. కానీ నేను దేవుని ముందు ఏ సమయం ముందైనా నిలబడగలను. ఎందుకంటే ఆయన రక్తం నన్ను కడిగింది కనుక. నా జీవితంలో ఆయన ఎంతో గొప్పగా పనిచేశాడు.
ఆయన మీ అందరి జీవితాల్లో కూడా పనిచేయాలనుకుంటున్నాడు. యేసు రక్తం మీ పాపములు కడిగి వేసిందని నమ్మండి. ఆయన మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చాడు. మా పాపములు క్షమించబడ్డాయి, మేము నీతిమంతులుగా తీర్చబడ్డామని నమ్ముతున్న వారి చేతిని పైకెత్తండి. నేను ఇంకా పాపిని అని అనుకుంటున్నాను, పాపిని అనిపిస్తుంది నాకు అన్న వాళ్ళ చేతుల పైకెత్తండి. మీరు ఇంకా పాపులను భావిస్తున్నట్లయితే యేసు ఆ సిలువలో ఓడిపోయాడు అని నమ్ముతున్నట్టు. దయచేసి సత్యాన్ని మీరు నమ్ముతారని, యేసు మీకు ఇచ్చిన కృపా విమోచన మీ హృదయాల్లో పెద్దగా ఉంటాయని నేను భావిస్తున్నాను. దేవుడు మీ జీవితాల్లో పనిచేస్తాడు. మీరెంతో ప్రకాశవంతమైన జీవితాన్ని జీవించగలుగుతారు. మరి ఈ క్యాంప్ను ఆర్గనైజ్ చేయడానికి పనిచేసినటువంటి స్టాఫ్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది క్యాంపులో పాల్గొంటూ ఉన్నారు. మరి యుగాండా ప్రెసిడెంట్ గారు అలాగే మరి పరాగ్వే మాజీ అధ్యక్షులు ఫెర్నాండో లూగో గారు, మరి ఆ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ వారందరూ కూడా పంపించిన కంగ్రాచ్యులేటరీ మెసేజెస్ను బట్టి వారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వేలల్లో, 10,000ల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది యవనస్తులు పాల్గొంటున్న క్యాంప్ ఇది. మరి మీరందరూ కూడా క్యాంపులో పాల్గొన్నందుకు మీ కృతజ్ఞతలు. యేసు రక్తం ద్వారా మీ పాపములు క్షమించబడ్డాయనే విశ్వాసం మీ హృదయంలో నిలిచి ఉంటుందని ఆశిస్తున్నాను. ఇక ఎంత మాత్రమో మీరు పాపములు క్షమించమని దేవుడిని అడగాల్సిన అవసరం లేదు. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీరు ఎటువంటి కష్టాన్ని ఎదుర్కొన్నా కూడా ఆయన మీకు సహాయం చేస్తాడు. మరొకసారి స్టాఫ్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ క్యాంపును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఇంతమంది యవనస్తులతో కలిసి క్యాంపు జరిగించబడ్డాన్ని బట్టి నాకు చాలా కృతజ్ఞతగా ఉంది. దేవ, ప్రపంచం అంతా ఏకమవుతూ ఉంది. మీ యొక్క మాటల ద్వారా మేము ఏకమవుతూ ఉన్నాం. మీ ముందు మేము ఎంత మాత్రం పాపులం కాం ప్రభువా. యేసు రక్తం ద్వారా మా పాపములు క్షమించబడ్డాయి, కడగబడ్డాయి. మేము పరిశుద్ధులము, నీతిమంతులము. కృతజ్ఞతలు తండ్రి. మీ యొక్క రక్తం ద్వారా మా యొక్క కష్టములన్నీ కూడా ముగించబడుతూ ఉన్నాయి. మా పాపములన్నీ ముగించబడ్డాయి. ఎంతో ఆశీర్వాదకరమైన జీవితాన్ని మేము జీవిస్తూ ఉన్నాం. మా జీవితం మరొక సంతోషంతో నిండేలా మీ కృపతో నడిపించమని అడుగుతూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. Thank you so much, Pastor. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. మరి అందరం కూడా రెవరెండ్ ఉక్సు పార్కు గారికి మరి చప్పట్లతో మన కృతజ్ఞత హృదయాన్ని తెలియజేద్దాం.